మనసులో ఏదో తెలియని భయం, జీవితంలో అడ్డంకులు ఇలాంటివి ఎదురవుతున్నాయా? అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక పండుగ గురించి కాదు, మనలో ఉన్న భయాలను పటాపంచలు చేసి ధైర్యాన్నిచ్చే ఒక మహాశక్తి గురించి. రండి, ఈ నరసింహ జయంతి సందర్భంగా మనల్ని కాపాడే ఆ శక్తివంతమైన రక్షణ మంత్రాల వెనుకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మన కాలంలో రాక్షసులు అంటే కొమ్ములు కోరలతో ఉండరు. వైఫల్యం, ఆందోళన, ఒత్తిడి, నిజానికి ఇవే కదా మనల్ని వేధించే రాక్షసులు. మరి వీటిని ఎదుర్కోవాలంటే అసలైన బలం ఎక్కడించొస్తుంది? దానికి సమాధానం మన ప్రాచీన జ్ఞానంలోనే దాగి ఉంది. ఆ ప్రాచీన జ్ఞానం మనకు అందించేదే ఈ దైవిక కవచం. ఈ విశ్లేషణలో మనం అచంచలమైన భక్తికి దేవుడు ఎలా అండగా నిలుస్తాడో చెప్పే నరసింహస్వామి కథ గురించి తెలుసుకుందాం. అలాగే మనల్ని అన్ని ప్రతికూలతల నుండి కాపాడే నరసింహ కవచం మంత్రాల శక్తిని ఎలా పొందాలో కూడా లోతుగా చూద్దాం. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. కథ హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షస రాజుతో మొదలవుతుంది. అహంకారంతో ఘోరమైన తపస్సు చేసి తనుని ఎవరూ ఏ విధంగానూ చంపలేరనే ఒక శక్తివంతమైన వరాన్ని పొందుతాడు. ఆ వరం మామూలైంది కాదు. దాని ప్రకారం అతన్ని మనిషిగాని జంతువుగాని చంపకూడదు. ఇంట్లోగాని బయటగాని పగలుగాని రాత్రిగాని భూమిమీద లేదా ఆకాశంలో ఇలా ఏ ఆయుధంతోనూ అతనికి మరణం రాకూడదన్నమాట. అంటే దాదాపుగా చావులేని వరమది. కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అంతటి రాక్షస రాజుకే శ్రీమహావిష్ణువు అంటే ప్రాణం పెట్టే ప్రహ్లాదుడు కొడుకుగా పుడతాడు. ఒకవైపు తండ్రి అహంకారం, మరోవైపు కొడుకు స్వచ్ఛమైన విశ్వాసం. ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగిన భీకర సంఘర్షణ. కొడుకు భక్తిని చూసి ఓర్చుకోలేని హిరణ్యకశిపుడు ఏడేని విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడాని అహంకారంతో ఒక స్తంభాన్ని పగలగొడతాడు. అప్పుడు జరిగిందే అద్భుతం. ఆ వరం యొక్క ప్రతి నిబంధనను ఛేదిస్తూ ఒక దివ్య రూపం ఆవిర్భవించింది. ఆయనే నరసింహస్వామి. చూశారుగా, నరసింహస్వామి ఆవిర్భావమే నరసింహ జయంతి. భక్తుల్ని కాపాడటానికి, భయాన్ని నాశనం చేయడానికి భగవంతుడు ఏ రూపంలోనైనా వస్తాడని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది. సరే, ఇప్పుడు 2026 వేడుకల వివరాలు చూద్దాం. సో డేట్ గుర్తుంచుకోండి, 2026లో నరసింహ జయంతి ప్రధాన తేదీ వచ్చేసి గురువారం ఏప్రిల్ 30. ఈ టేబుల్లో అన్నింటికన్నా ముఖ్యమైన సమయం ఏదైనా ఉందంటే అది సాయనకాల పూజా సమయం. అంటే పగలు కాదు, రాత్రి కాదు, ఆ సంధ్యా సమయం. సరిగ్గా నరసింహస్వామి అవతరించిన ఆ క్షణంలో పూజ చేయడం అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. అయితే ఈ వేడుక కేవలం పూజలకే పరిమితం కాదు. ఇది మనల్ని మనం ఒక ఆధ్యాత్మిక కవచంతో రక్షించుకోవడం గురించి. మరి ఆ భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిచ్చే ఆ శక్తివంతమైన మంత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి కేంద్ర బిందువు నరసింహ కవచం. కవచమనే పదానికి అర్థం ఆర్మర్ అని కదా? సరిగ్గా అలాగే ఇది మన చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ వలయాన్ని సృష్టించే ఒక శబ్దకవచమన్నమాట. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తూ ప్రహ్లాదుడే పఠించిన ఈ కవచం గురించి బ్రహ్మాండ పురాణంలో స్పష్టంగా ప్రస్తావించారు. ఇది అన్ని ఆటంకాలను తొలగించి సంపూర్ణ రక్షణనందిస్తుందని అందులో ఉంది. మరి ఈ కవచాన్ని భక్తిశ్రద్ధలతో పఠిస్తే ఏమవుతుంది అంటారా? ఇది మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక కవచాన్ని సృష్టిస్తుంది. మనలో ఉన్న భయం, ఒత్తిడి, ఆందోళనను తీసేస్తుంది. మనకు తెలియని శత్రువుల నుండి, చెడు దృష్టి నుండి కూడా కాపాడుతుందని గట్టి నమ్మకం. కవచంతో పాటు ఈ 2 మంత్రాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఉగ్ర నరసింహ మంత్రం పేరులోనే ఉంది కదా, తీవ్రమైన సమస్యల నుండి బయటపడటానికి ఇది సహాయపడుతుంది. ఇక ఓం నమో నరసింహాయ అనే సరళమైన అష్టాక్షర మంత్రం ప్రతిరోజూ మనకు రక్షణగా నిలుస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. వేల ఏళ్ల నాటి ఈ కథకి, ఈ మంత్రాలకి, మన ఆధునిక జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడికి, భయాలకి అసలు సంబంధమేంటి? ఎలా ఉపయోగపడతాయి? ఇందులో ఉన్న ముఖ్య సందేశం ఒక్కటే: మనం ధర్మం వైపు ఉన్నంత కాలం మనల్ని కాపాడే ఒక దైవిక శక్తి ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అప్పుడు ప్రహ్లాదుడికి తన విశ్వాసమే కవచమైంది. ఇప్పుడు మనకు మన నమ్మకం, మనం పఠించే మంత్రాలే మన కవచంగా మారతాయి. నరసింహుడు ఒక రాతి స్తంభం నుండి బయటకొచ్చాడు. అది ఒక అద్భుతం. మరి మన జీవితంలో కూడా
భయాలు, అనుమానాలు, అపనమ్మకాలు అనే ఎన్నో స్తంభాలు మనల్ని ముందుకు వెళ్లకుండా బంధిస్తూ ఉంటాయి. ఈ నరసింహ జయంతి సందర్భంగా విశ్వాసమనే ఆయుధంతో మనం పగలగొట్టబోయే ఆ స్తంభం ఏది? ఒక్కసారి ఆలోచించండి.